హాయ్. నేను ఎప్పటినుంచో ఒక టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. కానీ ఆ వీడియో చేద్దామా లేదా అన్న డైలమాలో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఒక పేరెంట్ వీడియో యూట్యూబ్‌లో చూశాను. సో, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్కు. ఈ విషయం గురించి అందరికీ తెలియాలి. ముఖ్యంగా ఆటిస్టిక్, ఏడీహెచ్‌డీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ఉన్న పిల్లల పేరెంట్స్‌కి గానీ, వాళ్ళ కేర్ గివర్స్‌కి గానీ, లేదంటే వాళ్ళు డీల్ చేసే ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్టులు, లేదంటే గనక స్పెషల్ నీడ్ థెరపిస్టులు, వీళ్ళందరికి కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందేంటంటే, పిల్లలు పిల్లలకి ఏదన్నా బిహేవియర్‌లో చేంజ్ రావాలంటే, వాళ్ళకి పనిష్మెంట్ ప్రొసీజరే కాదు, వాళ్ళకి రీఇన్ఫోర్స్‌మెంట్ ప్రొసీజర్‌తో మనం వాళ్ళ బిహేవియర్స్‌ని మార్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే, నా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ చెప్పేదేంటంటే, మేడం మేము పలానా థెరపీ సెంటర్‌కి వెళ్ళాము. వాళ్ళు పిల్లల్ని జుట్టు పట్టుకొని వంగేసి గుద్దుతున్నారు. లేదంటే గనక పిల్లలని స్టిక్స్ కొట్టి మరీ వాళ్ళకి చదువు చెప్దామని చూస్తున్నారు. లేదా కొంతమందైతే మరీ దారుణంగా క్యాండిల్ యొక్క వ్యాక్స్ స్కిన్ మీద వేసి వాళ్ళతో మాటలు తెప్పిద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా దారుణమైన ప్రొసీజర్స్. అండ్ ఈ పిల్లలకి మామూలుగానే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరు. వాళ్ళకి వచ్చిన నొప్పి గానీ, వాళ్ళలో ఉన్న ఎమోషన్ గానీ ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరు. దానికి తగినట్టు ఇలాంటి హెరాస్మెంట్స్ చేస్తూ ఉంటే నిజంగా బిహేవియర్ అనేది మారుతుందనుకుంటున్నారా? సో, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక్క మనిషికి కాదు, మనందరం యాజ్ ఎ సొసైటీగా మనందరము ఆలోచించాలి. అలాంటి పిల్లలకి ప్యాషన్ తోటి, కంపాషన్ తోటి మనము వాళ్ళ సర్వీసెస్ చేయాలే గానీ, వాళ్ళు మన ఎమోషనల్స్‌ని, లేదంటే గనక మన పర్సనల్ గ్రడ్జెస్‌ని పెట్టుకొని మనకేదో మైండ్‌లో స్ట్రెస్ ఉంటామో, ఆ డిప్రెషన్‌ని పిల్లల మీద చూపించకూడదు. దయచేసి నేను మీ అందరికి చెప్పేదేంటంటే, మీరు పిల్లలతో వర్క్ చేయాలి అనుకుంటే ఒక ప్యాషన్‌తో, ఒక కంపాషన్‌తో అండ్ సర్వీస్ ఓరియెంటెడ్‌గా వాళ్ళ మీద చక్కటి పేషెన్స్ తోటి మీరు వర్క్ చేయండే గానీ, మీకున్న పర్సనల్ గ్రడ్జెస్‌ని, మీకున్న పర్సనల్ స్ట్రెస్‌ని, మీ పర్సనల్ డిప్రెషన్‌ని పిల్లల మీద చూపించొద్దు. ఎందుకంటే దీనివల్ల పిల్లల బిహేవియరు బాగుపడటం కాదు, ఇంకా వర్సెన్ అయిపోతుంది. సో, మీకు ఒకవేళ యాజ్ ఎ ప్రొఫెషనల్స్‌గా, లేదంటే గనక యాజ్ ఎ పేరెంట్స్‌గా, కేర్ గివర్స్‌గా మీకు ఎలా డీల్ చేయాలో తెలియకపోతే మాలాంటి ప్రొఫెషనల్స్ దగ్గరికి రండి. మోస్ట్‌లీ మేము ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ మీద మేము చదువుకొనొచ్చాం కాబట్టి వి నో హౌ టు డీల్ విత్ దీస్ బిహేవియర్స్. పనిష్మెంట్ ప్రొసీజర్స్ అనేది లీస్ట్ మేము ప్రిఫర్ చేసేది. మేము ఆల్మోస్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్ ప్రొసీజర్స్ తోటే మేము పిల్లల్లో బిహేవియర్స్‌ని చేంజ్ చేస్తాం. దయచేసి మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము మీకు హెల్ప్ చేస్తాము. ఎలా పిల్లల్ని డీల్ చేయాలో కూడా మేము చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. నేను ఎప్పటినుంచో ఒక టాపిక్ మీద